దేవుని వాక్యాన్ని ఎరగనోడుతూ, సత్యబోధని తెలియనోడుతూ నువ్వు సాంగత్యం చేస్తూ, నీవు జీవితాన్ని అర్పించేసి, నువ్వు జీవిత భాగస్వామ్యం అయిపోయి ఇద్దరు రాసుకు పూసుకొని ఉంటే అది దాన్ని దురాభిమానం అంటారు. అది ఉంటే ఖచ్చితంగా నీకు చాలా ప్రమాదం జరుగుతుంది, చాలా ప్రమాదం జరుగుతుంది. వెళ్ళి గోతులో దిగిపోతాం. అర్థమవుతుందా? దురభిమానాలు పెంచుకోకుండా 10 రూపాయలు అప్పించినోడికి నువ్వు తిరిగి ఇవ్వమ్మా. ఇంకొక మంచి సూపర్ న్యాచురల్ మాట చెప్తాను, అప్పులున్నా సరే పరలోకానికి వెళ్ళాలి. అది చెప్పేది వాళ్ళకి, ఇది ఎవరికి తెలియదు. రూపాయి అప్పున్నాడు కొంపకెళ్ళి ఇచ్చేయని నేర్చుకుంటే, అప్పు మాత్రం ఉంచుకోవద్దు. ప్రభు రాకడొస్తే అప్పులున్న వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నమ్మినా